హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సువర్ణ ద్వీపం. ఈ వీడియోలో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేస్తున్నాను. బెడ్రూమ్లో ఆదమర్చి నిద్రపోతున్న దీప్తి ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. తన మొబైల్ చూసి అమ్మో 7 గంటలైంది, అలారం పెట్టడం మర్చిపోయినట్టున్నాను అని అనుకుంటూ ఉంటుంది. రాత్రి ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి రావడం వల్ల దీప్తికి ఇంకా నిద్రమత్తు వదలలేదు. మెల్లిగా బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుని హాల్లోకి వస్తుంది దీప్తి. అప్పటికే నిద్ర లేచిన సాగర్ ఫ్రెష్ అయ్యి కిచెన్లో కాఫీ కలుపుకొని కాఫీ కప్తో హాల్లోకి వస్తూ దీప్తిని చూసి గుడ్ మార్నింగ్ దీప్తి అంటూ విష్ చేసి రెడీగా ఉన్న మరో కాఫీ కప్ దీప్తికి అందిస్తాడు. దీప్తి సాగర్కి గుడ్ మార్నింగ్ చెప్పి థ్యాంక్ యూ సాగర్ అంటూ కాఫీ కప్ తీసుకుని సోఫాలో కూర్చుంటుంది. సాగర్ దీప్తికి పక్కనే కూర్చుని కాఫీ తాగుతూ, దీప్తి మనకు పెళ్ళై 5 ఏళ్ళు అవుతుంది, ఇంకా పిల్లలు లేరా అని అందరూ అడుగుతూ ఉంటే ఇబ్బందిగా ఉంది. మనతో పాటు పెళ్ళైన వాళ్ళంతా పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. ప్లీజ్ దీప్తి, మనం కూడా పిల్లల గురించి ప్లాన్ చేసుకుందాము, కాదనకు అంటాడు. కాఫీ తాగుతూ ఉన్న దీప్తి సాగర్ వైపు చిరాగ్గా చూస్తూ, నీకు ఈ విషయం గురించి ఎన్నిసార్లు చెప్పాలి సాగర్ అంటూ, నా ఫ్రెండ్ అనూషను చూసావు కదా, దానికి లగ్జరీ విల్లా హోండా సిటీ కారు ఉందని చాలా గర్వంగా ఉంటుంది. మనం దానికన్నా ఇందులోనూ తక్కువ కావడానికి వీల్లేదు. అందుకే కదా నేను ఉద్యోగం చేస్తాను అన్నాను. మర్చిపోతే ఎలా? కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. ఇంకెంత, మరో 3 ఏళ్ల పాటు కష్టపడ్డామంటే చాలు ఈ ఫ్లాట్ అమ్మి లోన్ తీసుకుని లగ్జరీ విల్లా హోండా సిటీ కారు 2 కొనుక్కోవచ్చు. అప్పుడు మాత్రమే మనం పిల్లల గురించి ఆలోచిద్దాం, అర్థమైందా అంటుంది దీప్తి. ఇప్పుడే పిల్లలంటే ప్రెగ్నెన్సీ రాగానే నేను ఉద్యోగం వదిలేయాలి, పిల్లలు పుట్టాక వాళ్ళని పెంచి పెద్ద చేయాలి అంటే మళ్ళీ ఉద్యోగం చేయడం కుదరకపోవచ్చు. నేనేమైనా ఇష్టపడి ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నావా? నీకొచ్చే ₹1,00,000 సంపాదన సరిపోతనే కదా నేను జాబ్ చేస్తున్నాను. అనూష భర్తలా నువ్వు నెలకు 4 లక్షలు సంపాదిస్తే నేను దానిలా ఇంట్లోనే ఉంటాను అని కోపంగా అంటుంది దీప్తి. సాగర్ పిచ్చి కోపంతో, అయితే నేను నెలకు 4 లక్షలు సంపాదించలేని సన్నాసిని కాబట్టి నువ్వు ఉద్యోగం చేసి నన్ను ఉద్ధరిస్తున్నాను అంటావు. ఇప్పుడు మనమేమైనా అడుగు తింటున్నామా? ఉండడానికి సొంత ఫ్లాటు, తిరగడానికి ఏదో ఒక కారు ఉంది కదా. ఊర్లో పొలము, నీకు పుట్టింటి వాళ్ళిచ్చిన నగలు, పిల్లల భద్రతకి ఇవి సరిపోవా? నీలాగా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని అసంతృప్తిగా ఉండేవాళ్ళు ఎప్పటికీ సుఖపడలేరు. అందరూ నీలా ఆలోచిస్తే ఎవరికీ పిల్లలు ఉండరు. నీలాంటి మూర్ఖురాల్ని పెళ్లి చేసుకోవడం నా కర్మ అంటూ కోపంగా బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు సాగర్. దీప్తికి తలనొప్పి అనిపించడంతో ఆఫీస్కి లీవ్ పెట్టాలనుకుంటూ సోఫాలో వెనక్కి వాలి ఆలోచిస్తూ ఉంటుంది. ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్న దీప్తి సాగర్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన కొత్తలో దీప్తి తమ పెళ్లికి ముందే సాగర్ కొన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ టాటా ఇండికా కార్ చూసి తృప్తి పడేది. అనుకోకుండా ఒక ఫంక్షన్లో తన చిన్ననాటి స్నేహితురాలైన అనూషను చూస్తుంది దీప్తి. అనూషకు లగ్జరీ విల్లా హోండా సిటీ కార్ ఉన్న విషయం తెలుసుకుని తాను కూడా అనూషలాగే లగ్జరీగా ఉండాలని ఆశపడుతుంది దీప్తి. సాగర్తో ఈ విషయం గురించి చెప్పి సాగర్ని ఒప్పిస్తుంది. అప్పటి వరకు పిల్లల గురించి ఆలోచించవద్దని గట్టిగా చెప్తుంది దీప్తి. సాగర్ దీప్తి కోరికను ఒప్పుకున్నప్పటికీ తన కొలీగ్స్, ఫ్రెండ్స్కి పిల్లలు ఉండడం చూసినప్పుడు తమకు కూడా పిల్లలు ఉంటే బాగుంటుందని దీప్తిని ఒప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దీప్తి మాత్రం సాగర్తో గొడవ పడుతూ ఉంటుంది. కాలింగ్ బెల్ మ్రోగడంతో లేచి వెళ్ళి తలుపు తీస్తుంది దీప్తి. ఎదురుగా పని మనిషి చంద్ర నీరసంగా నిలబడి ఉంటుంది. ఏంటే చంద్ర ఇంత ఆలస్యం అంటూ చంద్రముఖం పరిశీలనగా చూస్తూ ఉంటుంది దీప్తి. ఎడమ బుగ్గ బూరెలాగా ఊపి ఎడమ కన్ను వాచి ఎర్రపడి ఉంటుంది. దీప్తి ఆశ్చర్యపోతూ, ఏమైంది చంద్ర, ఆ దెబ్బలేంటి అంటుంది. నిన్న రాత్రి మా ఆయన తాగొచ్చి గొడవ చేశాడమ్మా, ఉత్త పుణ్యానికే నన్ను చావుగొట్టాడమ్మా సచ్చినోడు అని దిగులుగా అంటుంది చంద్ర. ఆ రాస్కెల్ని నువ్వు 4 తగిలించకపోయావా? నీకు అంత భయం అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. మరోసారి ఇలా చేస్తే పోలీసులు తాట తీస్తారని భయపడతాడు. ఈ మగాళ్ళకి ఆడదంటే అలసైపోయింది అంటూ ఆవేశంగా అంటూ ఉంటుంది దీప్తి. చంద్ర కంగారుగా,
అంత పెద్ద మాటలు అనకండి అమ్మగారు. ఎంతైనా ఆడు నాకు మొగుడు కదమ్మా అంటున్న చంద్రతో, మొగుడైతే అలా కొట్టేస్తాడా? నిన్ను మనిషి అనుకుంటున్నాడా లేక పశువు అనుకుంటున్నాడా? దెబ్బలు తింటూ ఎలా బ్రతుకుతావే పిచ్చిదానా అంటుంది దీప్తి. చంద్ర లోపలికి వస్తుంది. అమ్మగారు నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోకండమ్మా అంటుంది చంద్ర. ఆడు అప్పుడప్పుడు తాగొచ్చి ఆ మైకంలో ఏదో ఒక గొడవ పెట్టుకుని నన్ను చితకపాతడం నిజమేనమ్మా. కానీ ఆడు చాలా మంచోడమ్మా. నేనంటే చాలా ఇష్టమమ్మా. మాకు పెళ్ళై 6 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లలు లేరమ్మా. మా అత్త ఆడిని రెండో పెళ్లి చేసుకోమని తెగ సతాయిస్తుందమ్మా. కానీ ఆడు నన్ను ఒగ్గే పరిస్థితే లేదని వాళ్ళమ్మకు తెగేసి చెప్పాడమ్మా. బంధువులందరూ ఆడికే లోపం ఉందని, అందుకే రెండో పెళ్ళంటే వద్దంటున్నాడని ఎగతాళిగా మాట్లాడుతున్నారమ్మా. అందుకే మేము డాక్టర్ అమ్మను కలిశామమ్మా. ఆమె పరీక్షలన్నీ చేయించి నాలోనే సమస్య ఉందని చెప్పి మందులు రాసిందమ్మా. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పాడమ్మా. మీకు ఆడి గురించి తెలియాలి కాబట్టి చెప్తున్నానమ్మా. ఇక తాగుడు అనేది ఆడికి అలవాటు ఉన్నప్పటికీ క్రమంగా మానేస్తానని మాట కూడా ఇచ్చాడమ్మా. కానీ ఆడు జీతం తీసుకునే రోజు ఆడి దోస్తులందరూ తాగుతూ ఆడితో కూడా తాగిస్తారమ్మా. తర్వాత రోజు మత్తు దిగగానే నా ఒంటి మీద దెబ్బలు చూసి చాలా బాధపడతాడమ్మా. ఆ రోజు నన్ను సినిమాకు తీసుకెళ్ళి భాషా షాప్లో బిర్యానీ తినిపించి నాకు చీర కూడా కొనిపెడతాడమ్మా అంటున్న చంద్రను ఆశ్చర్యంగా చూస్తుంది దీప్తి. నేనంటే ఆడికి ఎంత ఇష్టమో ఇది చాలదా అమ్మా అంటుంది చంద్ర. మనకు పెట్టేటప్పుడే కాదమ్మా, కోపం వచ్చి కొట్టినా కూడా మన అనుకోవాలి కదమ్మా. నా కోసం ఇంత చూస్తున్న ఆడి రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదమ్మా అంటుంది చంద్ర. ఆ దేవుడి దయ వల్ల నా కడుపున ఓ నలుసు పుట్టి ఆడిని ఎవరూ ఎగతాళి చేయకుండా ఉంటే చాలమ్మా అంటూ చీపురుతో ఇల్లు ఊడ్చుతూ ఉంటుంది చంద్ర. దీప్తి చంద్ర మాటలు విని ఆలోచనలో పడుతుంది. పని చేసుకుని బ్రతికే పేద పిల్ల చంద్రకున్న జ్ఞానం కూడా తనకు లేనందుకు సిగ్గుపడుతుంది. తన భర్త తాగొచ్చి గుడ్డును బాదినట్టు బాదినా పట్టించుకోకుండా తన భర్త ప్రేమ అర్థం చేసుకుని ఎంత తృప్తిగా బ్రతుకుతుంది. మరి నేను సాగర్ని ఎంత బాధ పెడుతున్నాను. మాకేం తక్కువ, సొంత ఫ్లాటు, పొలము, బంగారం, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉన్నాయి. నిజానికి నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరమే లేదు. సాగర్ శాలరీతో తాము హ్యాపీగా బ్రతకొచ్చు అనుకుంటూ తను జాబ్కి రిజైన్ చేయాలని నిర్ణయించుకుంటుంది దీప్తి. చంద్ర చెప్పినట్టు పెళ్ళై ఇన్నేళ్ళైనా పిల్లలు లేరంటే భార్యాభర్తల్లో ఎవరికో లోపం ఉందనే అంటారు కదా. ఇంకా నయం, మమ్మల్ని ఇంకా ఎవరూ అలా అడగడం లేదు అని అనుకుంటూ ఉంటుంది దీప్తి. చంద్ర భర్తలాగా సాగర్ని కూడా ఎవరో ఒకరు అలా అడగకముందే పిల్లల గురించి త్వరపడాలి అని అనుకుంటుంది. చంద్ర పనంతా పూర్తి చేసుకుని దీప్తి దగ్గరకు వచ్చి, ఇక వెళ్ళొస్తా అమ్మగారు అంటుంది. దీప్తి ఆగు చంద్ర అంటూ లోపలికి వెళ్ళి 1000 రూపాయలు తెచ్చి చంద్రకి ఇస్తూ, చంద్ర ఈరోజు నువ్వు మీ ఆయన హ్యాపీగా సినిమాకు వెళ్ళిరండి అని చెప్పి, ఇది జీతంలోకి కాదులే, నాకు ఇవ్వాలనిపించి ఇస్తున్నాను, తీసుకో అంటుంది. చంద్ర సంతోషంగా 1000 రూపాయలు తీసుకుని, థ్యాంక్స్ అమ్మగారు, మీది ఎంత మంచి మనసమ్మా, మీరు పిల్లా పాపలతో చల్లగా ఉండాలమ్మా అంటూ వెళ్ళిపోతుంది. దీప్తి చంద్రవాకు నిజమై సాగర్ కోరిక త్వరగా నెరవేరాలి అని అనుకుంటుంది. దీప్తి రూమ్ లోపలికి వెళ్ళి వార్డ్రోబ్ తీస్తుంది. అందులో ఉన్న చీరల్ని చూస్తూ సాగర్కి చీరలంటే చాలా ఇష్టం అని అనుకుంటుంది. సాగర్ తనను చీర కట్టుకోమన్న ప్రతిసారి అబ్బా బోర్ అంటూ వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకునేది. సాగర్ మొదటిసారి తనకు కొనిచ్చిన చిలకపచ్చ రంగు జార్జెట్ శారీ తీసుకుంటుంది దీప్తి. ఆ చీర చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ చీరను బెడ్ మీద ఉంచి కిచెన్ లోపలికి వెళ్తుంది దీప్తి. సాగర్కి ఇష్టమైన ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంది. సాగర్కి ఫోన్ చేసి త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఫ్రెష్గా స్నానం చేసి సాగర్ కొనిచ్చిన చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి సాగర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దీప్తి. కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీస్తుంది దీప్తి. సాగర్ దీప్తిని చూసి సర్ప్రైజ్ అవుతాడు. ఎప్పుడు చూసినా జీన్స్లో జుట్టు విరబోసుకుని సాగర్ని కాఫీ ఇవ్వమనో వాటర్ ఇవ్వమనో అడిగే దీప్తిని గుర్తు చేసుకుంటూ చీర కట్టుకుని పోనీటైల్ వేసుకుని పకోడీ ప్లేట్ జ్యూస్ గ్లాస్తో వస్తూ ఉన్న దీప్తిని చూసి
ఏంటి దీప్తి ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా అని అడుగుతాడు. దీప్తి జ్యూస్ తాగుతూ, లేదు సాగర్, ఇక ఆఫీస్కు వెళ్ళను, జాబ్కి రిజైన్ చేశాను, ఇక నుంచి హౌస్ వైఫ్లా ఇంట్లో ఉండి నిన్ను బాగా చూసుకుంటాను అంటుంది దీప్తి. సాగర్, అదేంటి దీప్తి, లగ్జరీ విల్లా లగ్జరీ కారు కావాలన్నావు కదా అని అడుగుతాడు. దీప్తి, లేదు సాగర్, లగ్జరీ లైఫ్కి పరిమితులు ఉండవు, మనకి ఆ లైఫ్ అవసరం లేదు, బ్రతకడానికి అవసరమైన డబ్బు ఉంటే సరిపోతుంది, మనకి ఈ ఫ్లాట్ చాలు, నీకు నచ్చినట్టే ఏడాదిలోపు ఒక పాపతోనో బాబుతోనో జీవితాన్ని నిండుగా గడుపుదాం అంటున్న దీప్తిని చూసి పట్టరాని ఆనందంతో థ్యాంక్ యూ దీప్తి అంటూ దీప్తి దగ్గరకు వెళ్ళి దీప్తిని హక్ చేసుకుంటాడు సాగర్. దీప్తి సాగర్ని చూసి, ఎన్ని సంపదలు ఉన్నా ఇలాంటి సంతోషాల ముందు తక్కువే కదా అని అనుకుంటూ, థ్యాంక్స్ చంద్ర, నా కళ్ళు తెరిపించావు అని తృప్తిగా అనుకుంటుంది దీప్తి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.